ఆ తర్వాత 2 వీక్స్‌కి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటది. పేషెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తారో వాళ్ళకి మళ్ళీ మనం మెడికేషన్స్ ఎలాగో కన్ఫర్మ్‌గా లైక్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత మెడికేషన్స్ చెప్తాము. మళ్ళీ పాజిటివ్ వచ్చిన తర్వాత మెడికేషన్స్ కొన్ని ఆల్టరేషన్స్ చేస్తాము. తర్వాత మళ్ళీ ఇంకో 2 వీక్స్‌కి ఒక స్కాన్ ఉంటది. అది వయబిలిటీ స్కాన్ చూస్తాం అన్నమాట. అంటే ప్రస్తుతానికి ఫస్ట్ అయితే మనకి బ్లడ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుస్తది. సో 2 వీక్స్ తర్వాత మనం స్కానింగ్ చేస్తే స్మాల్ బేబీ అనేది అంటే చిన్న జెస్టేషనల్ సాక్ అనేది మనకి గర్భసంచి అంటే యూట్రస్‌లో ఫార్మ్ అయినట్టు కనిపిస్తది. దాంట్లో బేబీ ఫార్మేషన్ కనిపిస్తది. అండ్ బేబీ హార్ట్ బీట్ కూడా కనిపిస్తదనమాట. సో ఈ ప్రెగ్నెన్సీకి మనము ఐవీఎఫ్ ఆర్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మనము ఆర్టిఫిషియల్‌గా అంతా ల్యాబ్‌లో ఫెర్టిలైజేషన్ అంతా ల్యాబ్‌లో చేసి మళ్ళీ ఎంబ్రియో తీసుకొచ్చి యూట్రస్‌లో పెడతాం కాబట్టి ఈ మెడికేషన్స్ పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ మెడికేషన్స్ అనేది అప్రాక్సిమేట్ మనము ఆల్మోస్ట్ 10-12 వీక్స్ వరకు కంటిన్యూ చేస్తాం అనమాట. ఎందుకు అంటే మనకి బేబీకి న్యూట్రిషన్ ఇచ్చే ప్లాసెంటా అని అంటాం అనమాట. మాయ తెలుగులో. ఆ మాయ ద్వారా బేబీకి న్యూట్రిషన్ ఎళ్తది. అది ఫార్మ్ అవ్వటానికి డిపెండ్స్ అనమాట. 8-10 వీక్స్ కొంతమందికి, లేదంటే 10-12 వీక్స్ మధ్యన ఫార్మ్ అయ్యిద్ది. సో, అప్పటి వరకి మనం బయట నుంచి బేబీకి న్యూట్రిషన్ ఇస్తాం. సో, నార్మల్ ప్రెగ్నెన్సీకి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఆఫ్టర్ థర్డ్ మంత్ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో, ఎనీవేస్ థర్డ్ మంత్ వరకే మనం ఈ మెడికేషన్స్ ఇస్తాం. థర్డ్ మంత్ తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నార్మల్‌గా మిగతా వాళ్ళు ఎలా నేచురల్‌గా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేస్తున్నారో అలాంటి మెడికేషన్సే వాళ్ళు వాడతారనమాట. సో, అప్పుడు మనకి డిఫరెన్స్ పెద్దగా తెలీదనమాట.